సంక్రాంతి సెలవులు రావడంతో హైదరాబాద్ నగరవాసులంతా సొంతూళ్ల బాట పట్టారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయి సిటీలోని రోడ్లన్నీ ఖాళీగా మారాయి. ప్రధాన కూడళ్లలో వాహనాల సంఖ్య తగ్గిపోయింది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వైపు వెళ్లే రోడ్లపై వాహనాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లతో సహా సిటీ రోడ్స్, ఫ్లైఓవర్స్ ట్రాఫిక్ ఫ్రీగా మారాయి. రోజు ట్రాఫిక్ జామ్స్ తో ఇబ్బందులు పడుతూ గంటల తరబడి రోడ్ల మీద ఉండే వాహనదారులు 10-15 నిమిషాల్లో తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. మరో 3 రోజుల వరకు సిటీలో ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం హరిత అందిస్తారు. అయితే ఈ రోజు నుంచి అయితే నగరం మధ్యలో ఉన్న రోడ్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రజెంట్ మనం ఐక్య సర్కిల్ వద్ద ఉన్నాము. ఇక్కడ నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. కార్లు కావచ్చు, 2 వీలర్స్, ఆటో వాళ్ళు రెగ్యులర్ గా ఇటు ఐటీ, సాఫ్ట్వేర్ కావచ్చు, కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి, ఇటువైపు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఈ రోజు మనం చూడొచ్చు ఫెస్టివల్ ఎఫెక్ట్ అయితే రోడ్స్ పైన కనిపిస్తోంది. చాలా వరకు కూడా నగరంలోని రోడ్స్ అన్ని కూడా ఎంటీగా మారాయి. అడపదడప తప్ప అసలు వాహనాలు ఎక్కువగా బయటికి రావడం లేదు. వరుస సెలవులు రావడం, వీకెండ్ కావడంతో ఇటు పబ్లిక్ కూడా బయటికి వచ్చేందుకు అంత ఆసక్తి చూపించడం లేదు. దీంతో పాటు ఇప్పటికే సొంతూర్లకు వెళ్లే వారితోటి 80% వరకు కూడా హైదరాబాద్ ఖాళీ అయిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఇటు ఏపీ కావచ్చు, కర్ణాటక, తెలంగాణలోని వివిధ జిల్లాలకైతే ప్రజలు తరలి వెళ్లారు. దీంతో నగరం మీద అయితే ఈ ట్రాఫిక్ ఫ్రీ రోడ్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. ప్రధాన జంక్షన్స్ అన్ని కూడా సిగ్నల్ ఫ్రీగా వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. మామూలు రోజుల్లో అయితే మనకు వర్కింగ్ డేస్ లో గంట నుంచి 45 నిమిషాల వరకు టైం పడుతుంది ఒక సిగ్నల్ క్రాస్ చేయాలంటే పీక్ అవర్స్ లో. అదే ఇప్పుడు మనం చూసుకుంటే చాలా ఫ్రీగా వెళ్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. మనం ప్రజెంట్ ఐక్య సర్కిల్ లో చూస్తున్నాం. విజువల్స్ లో చూస్తున్నట్టు చాలా వరకు కూడా సిటీలోని ప్రధాన కూడళ్ళన్నీ కూడా ఇదే విధమైన సీన్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ రాయదుర్గం మెట్రో స్టేషన్ కి దాదాపు 1,80,000 వరకు కూడా రోజువారీ ప్రయాణాలు సాగిస్తుంటారు. ప్రజెంట్ ఇటు మెట్రో స్టేషన్స్ కూడా చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే అత్యవసరాలు కావచ్చు, వివిధ పనుల మీద బయటకు వచ్చే వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. ఇక రేపటి నుంచి భోగి పండుగతో సంక్రాంతి సంబరాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా తమ సొంత గ్రామాలకు వెళ్లి అక్కడ సెలబ్రేట్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి కొంత ట్రాఫిక్ అయితే తగ్గిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రధాన కూడల్స్ అయిన ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, ఖైరతాబాద్ జంక్షన్, సిటీలోని ఫ్లైఓవర్స్, ప్రధాన ఫ్లైఓవర్స్ కావచ్చు, కొంత ఇటు ఓఆర్ఆర్ పైన కూడా చాలా ట్రాఫిక్ ఫ్రీ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే చాలు ఇక్కడ సెటిల్ అయిన వారు కావచ్చు, ఇక్కడ వర్క్ మీద వచ్చి ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్ అంతా కూడా పండుగ వచ్చిందంటే చాలు వాళ్ళ సొంత ఊర్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ విధంగానే గత 2 రోజుల నుంచి కూడా బస్ స్టాండ్స్ రద్దీగా ఉన్నాయి. రైల్వే స్టేషన్స్ అన్ని కూడా బిజీగా మారాయి. అయితే ఈ ప్రభావం మనకు హైదరాబాద్ సిటీ నగరంలోని ట్రాఫిక్ కూడల మీద అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సిటీలోని ప్రధాన ఫ్లైఓవర్స్ మనకు కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, ఐకియా సర్కిల్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, అట్లాగే ఇటు మనకు పంజాగుట్ట కావచ్చు, బేగంపేట వైపు కూడా చాలా ట్రాఫిక్ ఫ్రీ రోడ్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. అంబులెన్సులు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కొని గంటల తరబడి వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ మన హైదరాబాద్ సిటీలో చాలా వరకు చూస్తుంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ పండుగ ముఖ్యంగా సంక్రాంతి ఎఫెక్ట్ తోటి అయితే ఖాళీ రోడ్స్ కనిపిస్తున్నాయి. కొంతమంది మాత్రం వివిధ పనుల మీదకి వచ్చే వాళ్ళు బయట చూడొచ్చు. అయితే హైదరాబాద్ లో మరొక 4 రోజుల పాటు కూడా ఇదే సీన్ కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు నుంచి 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ ఉండడంతో ఇటు నగరవాసులు ఇప్పటికే సొంతూర్లకు వెళ్లారు. సిటీలో ఉండే స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కూడా వివిధ ప్రాంతాలు ముఖ్యంగా తెలంగాణలోని వివిధ జిల్లాలకు కూడా దాదాపు 3 to 4 hours లోనే ఆయా జిల్లాలకు వెళ్లేంత కనెక్టివిటీ ఉండడంతో ఈ రోజు కూడా కొంతమంది ఊర్లకు వెళ్తున్నారు. ఆ విధంగా కూడా కొంత కార్ల రష్ అయితే రోడ్ల మీద కనిపిస్తోంది. ఇక రేపు ఆదివారం, రేపు సోమవారం కనుమ పండుగ, రేపు భోగి పండుగ, దాంతో పాటు నగరంలో కొంత ట్రాఫిక్ ఫ్రీ అయితే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రజెంట్ ఐక్య సర్కిల్లో చూడొచ్చు దాదాపు ఇక్కడ లక్షలాది మంది ఇటు ఉద్యోగస్తులు, ఐటీ ఎంప్లాయీస్, కార్పొరేట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ గా వస్తుంటారు. ఓలా, ఊబర్ లాంటి ఆటో వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, రోజంతా కూడా ఒక్క బుకింగ్ కూడా రావట్లేదు అని. దాంతోపాటు ఇటు స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ యాప్స్ కూడా చాలా త్వరగా తమ గమ్యస్థానాలకు వెళ్తున్నట్టు చెప్తున్నారు. వాహనదారులు దాదాపు ట్రాఫిక్ జామ్ తోటి గంటల తరబడి వేచి చూస్తుంటారు. ఫ్లైఓవర్స్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా ఈ ట్రాఫిక్ తిప్పలైతే తప్పవు. కానీ ఇప్పుడు చాలా వరకు కూడా 80% దాదాపు సొంతూర్లకు వెళ్లిపోవడంతో రోడ్లన్నీ కావచ్చు, ఫ్లైఓవర్స్ మనం చూడొచ్చు చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. అడపదడప
పబ్లిక్ అయితే వస్తున్నారు. అయితే మరొక 3 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ లో చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా దసరా సంక్రాంతి పండుగ టైంలో ఇట్లాంటి సీన్ కనిపిస్తుంటుంది. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో ఈ సంక్రాంతి ఎఫెక్ట్ తోటి అయితే రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ట్రాఫిక్ ఫ్రీ జర్నీ చేసే వాళ్ళు చాలా సంతోషంగా, ట్రాఫిక్ లో రోజు ఇబ్బందులు పడే వాళ్ళు తమ గమ్యస్థానాలకు ఈజీగా వెళ్తున్నట్టయితే చెప్తున్నారు.